ఆదివాసీల సాంప్రదాయాలు అలవాట్లు అన్నీ కూడా అడవులతోనే ముడిపడి ఉంటాయి. ఆదివాసీలు ఏ పని చేయాలన్నా అడవి దేవతకు మొక్కాల్సిందే, అడవిలో ప్రత్యేక పూజలు చేయాల్సిందే. ప్రస్తుతానికి మనం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని ఓ అటవీ గ్రామంలో ఉన్నాం. మనం చూస్తున్నాం మన వెనక వైపు ఓ ఆదివాసీ గ్రామానికి సంబంధించినటువంటి ఆదివాసీలు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రత్యేక పూజలు అనంటే గ్రామ శివారులో ఉన్నటువంటి ఒక ఆలయం వద్దకు వచ్చైతే ఈ ఊర్లోని ఎవరికి కూడా అమ్మ తల్లి అనేది సోకకుండా చూడాలని చెప్పని ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీను ఆదివాసీ గ్రామాల్లో మాత్రం ప్రతి ఏడాది కూడా అమ్మ తల్లి రావద్దంటూ కూడా ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఒక బొమ్మ ఏంటివి? ఇది ఎడ్లు అన్నమాట. ఎడ్లు ఇది చూపెడుతున్నాం, చూసుకోండి. అంటే మనం చూద్దాం అసలు ఈ పూజలు ఎందుకు చేస్తారు, అసలు ఆ పూజలను ఎలా నిర్వహిస్తారు, అసలు ఆదివాసీల సాంప్రదాయాలు ఎలాగా ఉంటాయి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఉన్నటువంటి కందిపోడు అనే అటవీ గ్రామంలో ఉన్నాం. ఎవరికి కూడా అమ్మ తల్లి సోకకూడదని గ్రామంలో కూడా అంతా మంచిగా జరగాలని చెప్పనైతే ఇక్కడ ఆదివాసులు అయితే ప్రత్యేక పూజలు అయితే చేస్తుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇదే ఈ ఆలయము చిన్నది. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి తీసుకొచ్చుకొని కూడా అంటే కొబ్బరికాయ కానీ ఇలాగా ఇవన్నీ అయితే వీళ్ళైతే ఇక్కడ దగ్గరగా ముందుకురా ఇవన్నీ అయితే వాళ్ళు కొబ్బరికాయలు కానీ ఇలాగైతే తీసుకొచ్చుకొని అయితే అక్కడ దేవతకి అయితే వీళ్ళైతే పూజలు చేసుకుంటున్నారు. ఒకసారి మొత్తం కూడా ఆలయాన్ని కూడా మనం ఒకసారి మొత్తం మన ఆలయాన్ని కూడా చూడొచ్చు. ఇదంతా వాళ్ళకి సంబంధించినటువంటి ఆలయం. లోపల ఉన్నటువంటి పూజారులు కూడా అంతా ఈ గ్రామానికి అయితే శుభం జరగాలని చెప్పని అయితే పూజలు చేస్తుంటారు. మనం చూస్తున్నాం ఆలయ పూజారి కూడా మనతో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇలా సాంప్రదాయాలు అలవాట్లు కూడా అన్ని కట్టుబాట్లు కూడా గ్రామానికి అందరూ కట్టుబడి ఉంటారు. అంటే ఏ పని చేసినా కూడా గ్రామ పెద్ద కానీ వాళ్ళు చెప్పిన మాటని దాటకంటే అయితే గ్రామంలోనైతే వాళ్ళు ఏ పని అయినా చేస్తుంటారు. దీంతోపాటు మంచి అయినా చెడైనంటే శుభకార్యమే కావచ్చు, ఇంకా అభిషేకం ఏదైనా కానీ వాళ్ళు అయితే అట్లా చేస్తుంటారు. మనం ఇంకోసారి చూడవచ్చు. ఇక్కడ దీన్ని ఏమంటారు? ఇవి చూడొచ్చు మనం. వీళ్ళు ఇక్కడ ఆలయం ముందు అయితే ఇలాగ బొమ్మను తయారు చేసి అయితే పెట్టారు. అంటే ఇది అట్లా వాళ్ళ సాంప్రదాయం అని అయితే చెప్తుంటారు. ఏమిటది? ఏం బొమ్మ అది? ఏనుగు అంటే అట్లా చేస్తారా? ఓకే. ఎద్దు ఇవంటే ఇక్కడ నుంచి పట్టుకొని వెళ్తారా? ఇట్లా కెమెరా ఏంటి అసలు ఏంటది? అసలు ఒకసారి ఏంటది? ఆడమ్మని ఒక మొగమ్మని దగ్గర కెమెరా ఇప్పుడు మన అవతల అయితే పూజలు చేస్తున్నారు. మన ఆలయం ముందైతే వీళ్ళు ఇట్లా మట్టితోనైతే బొమ్మలను అయితే తయారు చేయండి. ఏంటి అసలు ఏమిటిది? ఇది మట్టితోనే మట్టి బురద చేసి మట్టి మంచిగా నొక్కి చేసి ఏమేం బొమ్మలు? ఒక్కో బొమ్మ ఏంటివి? ఇది ఎడ్లు అన్నమాట. ఎడ్లు ఇది చూపెడుతున్నాం, చూసుకోండి. అంటే ఈ ఎడ్లతోనే ఈ అమ్మ తల్లి వెళ్ళిపోవాలని ఇట్లా పెడుతున్నాం. అంటే ఇప్పుడు మీకు అమ్మ తల్లి ఒకళ్ళు వచ్చినా వెళ్ళిపోవాలి. ఈ ఎడ్ల బండి ఎలాగ వెళ్ళిపోద్దో అలాగ అమ్మ తల్లి వెళ్ళిపోవాలి. ఏంటి అక్కడ దానికి ఇచ్చేది మొత్తం ఏంటి చింతగింజలు, ఇంకా ఈ కుండలు పగిలినవి ఉంటాయా అవి చేసి అవి డబ్బని దానికి అమ్మ తల్లిని డబ్బని ఇక్కడ లోన బస్తాలతో పెట్టినామని ఇది లెక్క. ఇక్కడ ఎన్ని బస్తాలు ఉన్నాయి? 2 బస్తాలు ఉన్నాయి. ఏంటివి 2? అవి ఏంటి చింత పిక్కలు కూడా డబ్బే ఆట. అవి కుండలు పగిలినవి ఉంటాయిగా, అవి పగిలినవి కూడా
చిన్న చిన్న ముక్కలు చేసి అందులో బత్తల లోపల దోసి అవి కుట్టేసి ఇలా లోపల పెట్టినాం. లోపల పెట్టి ఇంక ఇట్లానే ఇట్లా నడవగట్ల ఎట్లా దానికి ఇక్కడ అక్కడ పెట్టి మీరే లాక్కొని వెళ్ళిపోతారా? లేదు, ఇద్దరు భర్త వేసుకొని మోసుకపోతాం. ఎక్కడ తీసుకెళ్తారు? అక్కడ దారి కాడికి, దేవుడి దగ్గరికి, గుడి దగ్గరికి. గుడి దగ్గర కాదు, దారి కాడ దారి పట్టుకుని తల్లి వెళ్ళిపోవాలని. అంటే మీకు అమ్మ తల్లి కానీ వచ్చినా వెళ్ళిపోవాలి, ఇంకా రాకుండా ఉండాలి. అందుకని జాతర చేస్తాం. ప్రతి సంవత్సరం చేస్తాం, ఒకే సంవత్సరం కాదు. అది ఊరంతా కట్టుబడి ఉంటారా? అందరూ ఒక్క మిస్ అవ్వకుండా అందరు కట్టుబడి ఉంటాం. ఇప్పుడు కాసేపు ఉన్నది ఇంకా పని. ఇప్పుడు అందరు కూర్చోబెట్టి పాలు చల్లుతారు పూజారి. తర్వాత ఏం చేస్తారు? తర్వాత మోసుకపోతారు అక్కడ దారి కాడికి. దారి కాడ తీసుకుపోయి అక్కడ పెడతారు. మరి ఏమన్నా దేవుళ్ళకి మొక్కుబలు చెల్లిస్తారా? కొబ్బరికాయలు ఇస్తాము. అన్ని మేక పిల్ల ఒకటి ఉన్నది, అదొక పంది పిల్ల ఉన్నది. ఏంటండి అక్కడ కోస్తాం. ఏమేమి కోస్తారు? మేక పిల్ల, పంది పిల్ల, కోడి పిల్ల. ఒక నెల కోడి వదిలేస్తాం, పానంతోనే వదిలేస్తాం. కొన్ని చంపుకుంటారు అనమాట. ఇవైతే ఇవి మీరు ఇట్లా మీ ఆనవాయితీ అనమాట, ఆనవాయితీ ఇట్లా చేయటం. ఓకే ఓకే, ఇది మనం చూస్తున్నాం. వాళ్ళ ఆదివాసీలో సాంప్రదాయంలో భాగంగా అయితే ఇలా చేస్తారని అయితే చెప్తున్నారు. ఇక్కడైతే ఒక చలిమంట అయితే వేసారు, మంచిగా నిప్పేసారు. ఒకవైపు ఎండ తీవ్రత ఉన్నా కూడా మంచిగా మంట వేసుకొని అయితే ఉన్నారు. మీ పేరండి? వెట్టి పాండు. మీరు ఇక్కడ ఏం పండుగ నిర్వహిస్తున్నారు? ఇక్కడ అమ్మ తల్లికి పూజ చేస్తున్నాం. అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు పండుగలు? చేయని సంవత్సరాలు ఇక్కడ వచ్చి చేస్తే ఉన్నాం. సంవత్సరకి చేస్తే ఉన్నాం. ప్రతి సంవత్సరం పండుగ చేస్తారు. మీ పేరు? దేవా నృపదేవ. ఇప్పుడు ఏమేమి మరి ఇక్కడ దేవుడికి ఏమేమి ఇస్తారు మొక్కుబళ్ళు? ఇక్కడ దేవుడికి ఏమేమి ఇస్తాం? మేకలు, పందులు, కోళ్ళు అవి ఇస్తాం. కొబ్బరికాయలు, ఆంగరబత్తిలు, బిరి కట్టలు అవి కూడా ఇక్కడే ఇస్తారా? ఊరు చివర మళ్ళీ వెళ్తారా? మళ్ళీ ఆటో తీసుకెళ్ళా రోడ్డు మీద, దేవర బండి పక్కన అక్కడ తీసుకెళ్ళి మొత్తం ఇచ్చి రావాలి. అంటే ఇట్లా చేస్తే అమ్మ తల్లి రాకుండా ఉంటుందని మీరు అనుకుంటారా? అట్లా అనుకుంటున్నా. అంటే ప్రతి ఏడాది చేస్తారా? 10 సంవత్సరాలు చేసుకుంటాం. ఇక్కడే చేస్తాం. మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్ళాలి. మళ్ళీ ఇక్కడి నుంచి Thank you.